హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పీమాస్ ఫ్యాబ్రికేషన్ గురించి చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏ ఫ్యాబ్రికేషన్ చేయాలన్నా కానీ ముందు సబ్స్ట్రేట్ తీసుకుంటాం. అది పీమాస్లో అయితే ఎన్ సబ్స్ట్రేట్ తీసుకుంటాం, ఎన్మాస్లో అయితే పీ సబ్స్ట్రేట్ తీసుకుంటాం. ఎందుకంటే మనం పీమాస్లో వాడేది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఎన్మాస్లో వాడేది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, పీమాస్లో అయితే పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో అదే సబ్స్ట్రేట్. ఎన్మాస్లో అయితే పీ సబ్స్ట్రేటు, పీమాస్లో అయితే ఎన్ సబ్స్ట్రేట్ ఉంటుంది. సో మనం పీమాస్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ సబ్స్ట్రేట్ని ఇలా ఇండికేట్ చేస్తాం. అది ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూద్దాం. ఏ లేయర్ ఆఫ్ సిలికాన్ డైఆక్సైడ్ ఈస్ గ్రోన్ ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. ఫస్ట్ స్టెప్ ఏదైతే వేసానో సెకండ్ స్టెప్ ముందు అలాగే యాజ్ ఇట్ ఈస్గా వేసుకోండి. ఆ తర్వాత దానిపైన సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని వేయండి. ఎందుకంటే ఈ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అనేది ఈ సబ్స్ట్రేట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ లాగా, అంటే ఒక ఇన్సులేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. వేరే లేయర్స్ అయినా ఏదైనా దీని మీద డిపాజిట్ చేసుకోవచ్చు. అప్పుడు సబ్స్ట్రేట్కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. అది సెకండ్ స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ స్టెప్ చూద్దాం. సెకండ్ స్టెప్లో ఏదైతే డయాగ్రామ్ వేసారో అదే థర్డ్ స్టెప్లో యాస్టీస్గా వేసుకోండి. తర్వాత ఈ సబ్స్ట్రేట్ పైన ఫోటోరెసిస్ట్ లేయర్ని వేసుకోండి. థర్డ్ స్టెప్లో ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ ఎందుకు వాడతామంటే, సర్ఫేస్ పైన ఏ అప్ అండ్ డౌన్స్ లేకుండా చేయడానికి ఫోటోరెసిస్ట్ లేయర్ అనేది వేస్తారు. ఇది సర్ఫేస్ మొత్తాన్ని ఈవెన్ డిస్ట్రిబ్యూషన్గా ఉండేటట్టు చేస్తుంది. అది థర్డ్ స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూద్దాం. Now photoresist layers are exposed to UV rays through a mask to form gate structure. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ని మనం యువీ లైట్ రేస్కి ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎందుకు అలా చేస్తామంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు ఎన్మాస్ అయినా పీమాస్ అయినా మనకు 3 కావాలి. ఫస్ట్ గేట్, తర్వాత సోర్స్, తర్వాత డ్రైన్, ఈ 3 కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ గేట్ స్ట్రక్చర్ని వేసుకుంటాం. ఈ గేట్ స్ట్రక్చర్ వేసుకోవాలంటే మనం ఈ సర్ఫేస్లో గేట్ స్ట్రక్చర్ని వేయాలంటే మిడిల్ గేట్ స్ట్రక్చర్ వేయాలి. గేట్ స్ట్రక్చర్ వేయాలంటే ఇక్కడ లేయర్స్ అనేవి ఉండకూడదు. జస్ట్ గేట్ స్ట్రక్చర్ వరకు ఈ లేయర్స్ ఉండకూడదు, మిగిలిన వాటిలో ఉండొచ్చు. సో మనం గేట్ స్ట్రక్చర్ కోసం ఇక్కడ ఉన్న లేయర్ని రిమూవ్ చేయాలి. మామూలుగా అయితే మనం రిమూవ్ చేయలేము, ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి. సో అందుకని మనం యువీ లైట్ని అనేది ఎక్స్పోజ్ చేసి మాస్కింగ్ అనేది చేస్తాం. ఈ మాస్కింగ్ ఎక్కడ చేస్తామంటే, ఎక్కడైతే మనకి గేట్ స్ట్రక్చర్ కావాలో అక్కడ మాస్కింగ్ అనేది చేస్తాం. అప్పుడు ఏరియా మొత్తం మాస్కింగ్ చేసుకున్న ప్లేస్ మొత్తం సాఫ్ట్గా ఉంటుంది. యువీ లైట్ రేసింగ్ అనేది పడదు దీని మీద. మిగిలిన ఏరియాస్లో యువీ లైట్ రేసింగ్ అనేది పడుతుంది, యువీ లైట్ ఎక్స్పోజ్ అవుతుంది. మిగిలింది ఆ ఏరియాస్ అన్నీ హార్డ్గా అయిపోతాయి, తొందరగా రిమూవ్ అవ్వవు. మాస్క్ ఉన్న చోట మాత్రం ఈజీగా రిమూవ్ అవుతుంది. అందుకని మాస్కింగ్ వేసుకుంటాం. సో ఇప్పుడు మాస్క్ ఉన్న చోట ఈ ఏరియా మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. కెమికల్స్ వాడి రిమూవ్ చేస్తాం ఈ ఏరియాని, సిలికాన్ డైఆక్సైడ్ని, ఫోటోరెసిస్ట్ లేయర్ని రిమూవ్ చేశాక ఒక విండో అనేది ఫామ్ అవుతుంది. అది ఎలాగో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇదిగోండి ఫిఫ్త్ స్టెప్. ద మాస్క్డ్ ఏరియా ఈజ్ ఎచ్డ్ అవే అలాంగ్ విత్ సిలికాన్ డైఆక్సైడ్, దెన్ ఏ విండో స్ట్రక్చర్ ఈజ్ ఫార్మ్డ్. ఇదిగోండి విండో స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లోనే మనం గేట్ వేసుకోబోతున్నాం. అది ఎలాగో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో ఫిఫ్త్ స్టెప్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ చూద్దాం. రిమైనింగ్ ఫోటోరెసిస్ట్ లేయర్ ఈజ్ రిమూవ్డ్. అంటే ఇందాక మన పైన ఇక్కడ ఫోటోరెసిస్ట్ లేయర్ ఎక్కడ ఉంది కదా, అది కూడా మనం కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్ వేసి రిమూవ్ చేసేస్తాం ఫోటోరెసిస్ట్ లేయర్ని. సో ఈ థిన్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ ఆఫ్ 0.1 మైక్రోఎం ఈస్ గ్రోన్ ఓవర్ ది సర్ఫేస్. ఇప్పుడు ఈ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ మీద మొత్తం ఒక 0.1 మైక్రోమీటర్ ఉన్న థిక్నెస్తో సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అనేది ఇంకోటి వేస్తాం. దీని థిక్నెస్ వచ్చేసరికి 1 మైక్రోమీటర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి 0.1 మైక్రోమీటర్స్, అంత థిన్గా ఉంటుంది ఇది. సో ఇది ఎందుకు వేస్తామంటే, గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేసేటప్పుడు దీనికి ఈ సబ్స్ట్రేట్ అనేది కాంటాక్ట్లో ఉండకూడదు. ఎందుకంటే ఇది ఒక ఇన్సులేటర్లా పనిచేస్తుంది. సిలికాన్ డైఆక్సైడ్ అనేది కాంటాక్ట్లో ఉంచకుండా గేట్కి, ఇక్కడ సోర్స్ డ్రైన్ గేట్స్ ఫామ్ అయ్యాక అలా ఉండకుండా ఉండడానికి సిలికాన్ డైఆక్సైడ్ అనేది వేసుకుంటాం. పైగా మనం యువీ లైట్ ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా సిలికాన్ డైఆక్సైడ్ అనేది ఉండాలి సబ్స్ట్రేట్ పైన, అందుకని సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అనేది వేసాం. సో ఇది సిక్స్త్ స్టెప్. ఇప్పుడు ఈ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ వేసుకున్న తర్వాత పాలిసిలికాన్ మెటీరియల్ యూజ్ చేసుకొని గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాం. ఈ గేట్ స్ట్రక్చర్ బ్యాక్వర్డ్ స్లాషెస్తో ఇండికేట్ చేస్తాం. సో ఇదే గేట్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. యూజ్ ఫోటోరెసిస్ట్ లేయర్ అండ్ యూవీ లైట్ ఎక్స్పోజింగ్ త్రూ 2 masks టు ఫామ్ సోర్స్ అండ్ డ్రైన్. సో ఇప్పుడు ఇందాక మనం గేట్ స్ట్రక్చర్ని ఫామ్ చేసాం కదా, ఇప్పుడు అలాగే సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ని ఫామ్ చేయాలి.
ఈ సోర్స్ అండ్ డ్రైన్ రీజన్స్ అనేది ఎక్కడ ఫామ్ చేస్తామంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సోర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రైన్, ఇక్కడ ఈ 2 రీజియన్స్లో సోర్స్ డ్రైన్ అనేది రావాలి మనకి. సో ఇక్కడ రావాలంటే మనకి ఇక్కడ సిలికాన్ డైఆక్సైడ్ లేయరు, ఫోటోరెసిస్ట్ లేయరు, ఎక్కడ సిలికాన్ డైఆక్సైడ్ లేయరు, ఎక్కడ ఫోటోరెసిస్ట్ లేయర్ అనేది రిమూవ్ అవ్వాలి. రిమూవ్ అవ్వాలంటే ఈ 2 ప్లేసుల్లో మనం మాస్కింగ్ చేసుకోవాలి. మాస్కింగ్ చేసుకున్న చూడంతా సాఫ్ట్గా అయిపోతుంది, ఈజీగా రిమూవ్ అవుతుంది. సో మనం మాస్కింగ్ చేసుకొని యూవీ లైట్ ఎక్స్పోజింగ్ చేస్తాం. ఈ ఏరియాస్ అన్ని హార్డ్గా అయిపోతాయి, ఎందుకంటే యూవీ ఇక్కడ మాస్కింగ్ అనేది చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ ఏరియాస్ మొత్తం రిమూవ్ చేస్తే ఇక్కడ ఈ టూ విండోస్ అనేవి ఫామ్ అవుతాయి. అది 8th స్టెప్. సో ఎలాగో చూద్దాం 8th స్టెప్. ఇదిగోండి, ఇలా 2 విండోస్ అనేవి ఫామ్ అయినాయి. విండోస్ అనేవి ఫామ్ అయినప్పుడు ఎలా వచ్చిందంటే సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ అంటే ఇవి ఎలా చేసుకున్నామంటే మనం ఫోటోరెసిస్ట్ అండ్ థిన్ ఆక్సైడ్ లేయర్ ఇస్ రిమూవ్డ్. ఇందాక ఎక్కడ కూడా ఫోటోరెసిస్ట్ లేయర్, థిన్ ఆక్సైడ్ లేయర్ ఉంది కదా, అది రిమూవ్ చేసుకున్నాం ఎక్కడ కూడా. కానీ ఎక్కడంతే ఉంచాం, ఎందుకంటే కాంటాక్ట్లో ఉండకుండా ఉండడానికి గేట్ ఇది సబ్స్ట్రేట్. సో ఇప్పుడు మనం ఎన్ టైప్ సబ్స్ట్రేట్ని, ఈ ఎన్ టైప్ సబ్స్ట్రేట్ అనేదాన్ని హై టెంపరేచర్లో బాగా హీట్ చేస్తాం. హీట్ చేసి ఈ పైన నుంచి పీ టైప్ ఇంప్యూరిటీ అనేది గ్యాస్ని పంపిస్తాం. పీ టైప్ ఇంప్యూరిటీ గ్యాస్ పంపించడం వల్ల కొన్ని ఇంప్యూరిటీస్ అనేవి ఈ విండోస్ ద్వారా లోపలికి డిఫ్యూజ్ అవుతాయి. ఆ టైంలో ఇది బాగా హై టెంపరేచర్లో హీట్ చేయడం వల్ల ఈ సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ అనేవి ఫామ్ అవుతాయి. గ్యాస్ని పంపించి ఇంప్యూరిటీస్ అనేవి డిఫ్యూజ్ చేస్తాయి. డిఫ్యూజ్ అవ్వాలంటే ఏంటి, లో కాన్సన్ట్రేషన్ రీజియన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ రీజియన్కి డిఫ్యూజ్ అవుతాయి. సో బయట నుంచి ఇక్కడ లోపలికి డిఫ్యూజ్ అయ్యింది, హై టెంపరేచర్ ఉంది కాబట్టి ఇక్కడ. సో అలా మనం సోర్స్ అండ్ డ్రైన్ రీజియన్స్ అనేవి ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నౌ థిక్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్. నెక్స్ట్ స్టెప్లో ఇది యాస్టిస్గా అంతే వేసుకోండి. ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది సర్ఫేస్ టు ఫామ్ కాంటాక్ట్ కట్స్. ఇప్పుడు మనం కొంచెం ఇందాక తిన్నగా కాకుండా కొంచెం థిక్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అనేది వేసుకుంటాం. ఎందుకంటే మనం కాంటాక్ట్ కట్స్ అనేవి ఫామ్ చేయాలి. కాంటాక్ట్ కట్స్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే అవి సోర్స్, గేటు, డ్రైన్ రీజియన్స్కి కనెక్షన్స్ అనేవి ఇస్తాయి. అందుకని ఆ కాంటాక్ట్ కట్స్ అనేవి ఉపయోగపడతాయి. కాంటాక్ట్ కట్స్ ద్వారా ఈ మూడింటికి కనెక్షన్స్ అనేవి ఇస్తాం. అందుకని దానికి మనం సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అనేది వేస్తాం. దానిపైన ఫోటోరెసిస్ట్ లేయర్ వేసి యూవీ లైట్కి ఎక్స్పోజ్ చేస్తాం, ఎందుకంటే ఆ కాంటాక్ట్ కట్స్ని ఫామ్ చేయడానికి. అది ఎలాగో 9th స్టెప్లో చూద్దాం. సో ఇలా సిలికాన్ డైఆక్సైడ్ థిక్ సిలికాన్ డైఆక్సైడ్ని వేసుకొని దీనిపైన ఫోటోరెసిస్ట్ లేయర్ అనేది వేసుకొని యూవీ రేస్కి ఎక్స్పోజ్ చేసాం. మనకి కాంటాక్ట్ కట్స్ అనేవి ఎక్కడెక్కడ కావాలంటే సోర్స్ పైన ఒకటి, గేట్ పైన ఒకటి, డ్రైన్ పైన ఒకటి. ఆ కావాల్సిన చోట్ల మాస్కింగ్ చేసుకున్నాం. ఈ మాస్కింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏరియాస్లో ఉన్న సిలికాన్ డైఆక్సైడ్, ఫోటోరెసిస్ట్ లేయర్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఈ 3 పార్ట్స్లో సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం కాంటాక్ట్ కట్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని. అది ఎలాగో 10th స్టెప్లో చూద్దాం. ఇదిగోండి, తర్వాత రిమైనింగ్ ఫోటోరెసిస్ట్ లేయర్ కూడా కొన్ని కెమికల్స్ వాడేసి రిమూవ్ చేసేసాం. సో ఇంక సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ మాత్రం ఉంది. ఇక్కడ మాస్కింగ్ చేసుకున్న చోట సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని కూడా తీసేసాం. సో తీసేసిన తర్వాత కాంటాక్ట్ కట్స్ అంటే ఇవే ఇలా ఫామ్ అవుతుంది. ఇక్కడ సోర్స్ పైన ఒకటి, గేట్ పైన ఒకటి, డ్రైన్ పైన ఒకటి. ఇది 10th స్టెప్ ఫ్రెండ్స్. ఇప్పుడు 11th స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు కవర్ ది టోటల్ సర్ఫేస్ విత్ అల్యూమినియం మెటల్ ఆఫ్ థిక్నెస్ 1 మైక్రోమీటర్. ఇప్పుడు ఈ టోటల్ సర్ఫేస్ని అల్యూమినియం మెటల్తో కవర్ చేసుకోవాలి. ఈ అల్యూమినియం మెటల్తో ఎందుకు కవర్ చేస్తామంటే ఈ సోర్స్కి, గేట్కి, డ్రైన్కి ఈ కాంటాక్ట్ కట్స్లో ఈ అల్యూమినియం మెటల్ అనేది మనం వచ్చేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే ఈ అల్యూమినియం మెటల్ ఉన్నప్పుడు మనకు ఈ సబ్స్ట్రేట్కి మెటాలిక్ కాంటాక్ట్ అనేది గేట్, సోర్స్, డ్రైన్కి ఉంటాయి. మెటాలిక్ కాంటాక్ట్స్ కోసం ఈ అల్యూమినియం మెటల్ అనేది వేస్తాం, కాంటాక్ట్ కట్స్లో ప్లేస్ చేస్తాం ఈ మెటల్ని. సో ఇలా ఫోటోరెసిస్ట్ లేయర్ వేసుకొని దీనిపైన ఫోటోరెసిస్ట్ లేయర్ వేసుకుంటాం. అల్యూమినియం మెటల్ పైన ఫోటోరెసిస్ట్ లేయర్ వేసుకుంటాం. ఈ అల్యూమినియం మెటల్ ఒక థిక్నెస్ వచ్చేసరికి 1 మైక్రోమీటర్ ఫ్రెండ్స్. సో దీనిపైన ఫోటోరెసిస్ట్ లేయర్ వేసుకొని దాన్ని యూవీ రేస్కి ఎక్స్పోజ్ చేస్తాం. ఇప్పుడు మనం మాస్కింగ్ ఎక్కడ చేస్తామంటే మనకి ఇప్పుడు ఈ ప్లేస్లో మెటల్ ఉండాలి, ఈ ప్లేస్లో మెటల్ ఉండాలి, ఈ ప్లేస్లో మెటల్ ఉండాలి, మిగిలిన ప్లేస్ అంతా ఉండకూడదు. సో అంటే మనం మిగిలిన ప్లేస్లో మాస్కింగ్ చేసుకొని ఆ ఉండకూడని చోటునంతా రిమూవ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన చోటు మాత్రం మనం మాస్క్ అవసరంలా యూవీ రేస్ని వేసుకొని ఆ ప్లేస్ అంతా హార్డ్గా చేసుకుంటే అవి రిమూవ్ అవ్వవు.
సో మనం ఇప్పుడు మనకి ఎక్కడైతే అవసరం లేదో అక్కడ మాస్కింగ్ చేసుకొని, అవసరం ఉన్న చోట మాస్కింగ్ చేసుకోకూడదు. సో మనకి ఇక్కడ మాస్కింగ్ అవసరం లేదు, ఇక్కడ మాస్కింగ్ అవసరం లేదు, ఇక్కడ మాస్కింగ్ అవసరం లేదు. యూవీ రేస్ ఎక్స్పోజ్ చేసాం, మనకు అవసరం లేని చోటంతా మాస్కింగ్ చేసుకున్నాం. సో అది ఎలా ఉండేదో 12th స్టెప్లో చూద్దాం. ఇదిగోండి ఫోటో రెసిస్ట్ లేయర్ మొత్తం రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసేసి అల్యూమినియం మెటల్ ఇదిగోండి ఇక్కడ కావాలి కాంటాక్ట్ కట్స్లో ఈ 3 మెటల్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇది సోర్స్, ఇది గేట్, ఇది డ్రైన్. సో ఇదే ఫైనల్ పీమాస్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇదే పీమాస్ సర్క్యూట్, ఇదే పీమాస్ ట్రాన్సిస్టర్ అన్నా ఏదైనా ఇదే. దీన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ అని అంటారు, పీమాస్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అని అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.